ఓం శాంతి. తమ దివ్య శక్తులనన్నిటినీ తనలో నింపినటువంటి బ్రహ్మకుమారి దాది హృదయ పుష్ప గారు మమ్మ గురించి తమ అనుభవాన్ని ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. కరాచీలో ఒకరోజు నాకు చాలా ఎక్కువగా కడుపు నొప్పి ప్రారంభమైంది. సుమారు 30 సార్లు బాత్రూంకి వెళ్ళవలసి వచ్చింది. దానిని గురించి నాకు ఏ చింత లేదు, ఎందుకంటే జీవితం భగవంతుని చేతిలో ఉంది. నా రక్షకుడు భగవంతుడు. ఇక ఉండనివ్వని లేక తన వతనంలోకి తీసుకువెళ్ళని వారిష్టము అనే దృఢ నిశ్చయం ఉండేది. తర్వాత నేను బాబా అంటూ తెలివి తప్పి కింద పడిపోయాను. ఆ సమాచారం బాబా వద్దకు చేరిన వెంటనే బాబా వచ్చి నాకు దృష్టినిచ్చారు. కొద్ది సమయం తర్వాత నేను కనులు తెరిచి బాబా బాబా అని అనసాగాను. బాబా వెంటనే మమ్మాను పిలిచి ఈమెను మీరు సంభాళించండి అని చెప్పారు. మమ్మ వెంటనే సరే బాబా అన్నారు. బాబా 7 రోజులకు ప్రోగ్రాం పూర్తిగా ఇచ్చారు. ఏమి తాగించాలి, ఏమి తినిపించాలి అన్నీ వివరంగా అందులో ఉంది. బాబా మమ్మాతో ఈ పుత్రికకు 2 రోజులు ప్రతి గంట 3 స్పూన్లు నీరు మాత్రమే ఇవ్వాలి. తర్వాత 2 రోజులు ప్రతి గంటకు 3 స్పూన్ల నీరు, 3 స్పూన్ల పాలు ఇవ్వాలి. 5వ రోజు 2 స్పూన్ల ఖిచడీ ఇవ్వాలి. మమ్మ అదే విధంగా చేశారు. నేను 1 వారంలోనే బాగైపోయాను. అనగా ఔషధము మరియు ఆశీర్వాదము ఇవే నన్ను బాగు చేశాయని నేను భావిస్తాను. తర్వాత కూడా మమ్మ నాకు తన చేతులతో తినిపిస్తూ ఉంటే నేను ఇలా అన్నాను, మమ్మ నేనిప్పుడు బాగున్నాను, నేను నా చేతులతో తింటాను. మమ్మ అన్నారు, ఇది బాబా ఆదేశము. బాబా చెప్పినప్పుడే నువ్వు నీ చేతులతో తినవచ్చు. మరుసటి రోజు మమ్మ రాత్రి 10 గంటలకు తన గదికి రమ్మని అన్నారు. నేను మమ్మ గదికి వెళ్ళాను. మమ్మ గద్దెపై కూర్చుని నన్ను ముందు కూర్చోబెట్టుకుని రాత్రి 10 గంటల సమయం నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు దృష్టినిస్తూ యోగం చేయించారు. మమ్మ నాలో తన సర్వ దివ్య శక్తులను నింపారని నేను ఒక దివ్య ప్రకాశములో కూర్చున్నట్లుగా నాకు అనుభవం అయింది. ఉదయం మమ్మ నాతో ఇప్పుడు నీ గదిలోకి వెళ్ళి నిద్రపో అని చెప్పారు. ఉదయం చాలామంది మమ్మ వద్దకు వెళ్ళి మమ్మను హృదయ పుష్ప బెహన్ ఏ తపస్సు చేశారు, మీరు ఆమెపై ఇంత గమనం ఉంచి ఆమె సేవ ఎందుకు చేస్తున్నారని అడిగారు. అందుకు మమ్మ మీరు వెళ్ళి ఆమె ఏమి చేసిందో ఆమెనే అడగండి అని అన్నారు. అందరూ నా వద్దకు వచ్చి అడిగారు, నీవు ఏమి తపస్సు చేశావు, మమ్మ విశేషంగా నీకెందుకు సేవ చేశారు. అందుకు నేను నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకా ఎవరూ లేరు, నా జీవితాన్ని వారికే అర్పించాను. ఎప్పటి నుండి బాబాకు జీవితం ఇచ్చానో అప్పటి నుండి ఒక్క శివబాబా తప్ప ఇంకెవరూ కనిపించరు. ఇదే నేను చేసిన తపస్సు అని వారికి చెప్పాను. మధువనం నుండి సేవకై సోదరులందరినీ అన్ని వైపులకి పంపినప్పుడు నన్ను బెంగళూరుకు పంపడం జరిగింది. బెంగళూరులో చాలా సంవత్సరాల వరకు సేవలో వృద్ధి జరగలేదు. అచట రోజులు కూడా చాలా కష్టంగా గడిచేవి. చాలా సహించవలసి వచ్చేది. ఎందుకంటే ఈశ్వరీయ జ్ఞానం కొత్తదైనందున ఎవరూ కూడా వినేందుకు ఇష్టపడలేదు. ఈ సమాచారం బాబాకు తెలిసినప్పుడు బాబా మమ్మతో నా బిడ్డ చాలా కష్టంలో ఉంది, నీవు బెంగళూరుకు వెళ్ళి ఆమెను నీ వెంట తీసుకునిరా అని చెప్పారు. మమ్మ మొట్టమొదటిసారిగా బెంగళూరుకు వస్తున్నారనే సమాచారం నాకు తెలిసింది. నేను యోగంలో కూర్చున్నాను. మాతేశ్వరి జగదాంబ ఇక్కడికి వస్తున్నారు, కావున తప్పకుండా ప్రకృతి దాసిగా అయిపోతుందని నాకు అనుభవం అయింది. ఎవరో నాకు కమర్షియల్ వీధికి వెళ్ళు అని చెప్పినట్లుగా అనిపించింది. నేను యోగము నుండి లెగిసి కమర్షియల్ స్ట్రీట్ ఎక్కడుందోనని ఆలోచిస్తూ ఉన్నాను. నేను సెంటర్ నుండి బయలుదేరాను. అడుగుతూ చివరికి కమర్షియల్ స్ట్రీట్కి చేరుకున్నాను. కానీ కమర్షియల్ స్ట్రీట్లో ఎవరిని కలవాలో కూడా నాకు తెలీదు. అప్పుడు మనసులో ఇంకా ముందుకు వెళ్ళు అనే శబ్దం వినిపించింది. నేను ఇంకా ముందుకు వెళ్ళాను. కొంత దూరం పోతూనే ఒక పెద్ద సేఠ్ తన దుకాణంలోకి పోతూ కనిపించాడు. నాలో మళ్ళీ ఈ దుకాణము యొక్క యజమానిని కలువు, ఇతను జగదాంబ భక్తుడు అనే శబ్దం వినిపించింది. నేను ఆ దుకాణంలోకి పోయినప్పుడు ఆ యజమాని, అమ్మగారు మీకేం కావాలి అని అడిగాను. అప్పుడు నేను మీకు జగదాంబ తెలుసా అని అతన్ని అడిగాను. అందుకు అతడును అవునవును నేను జగదాంబ భక్తుడను అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఆ జగదాంబ ఇప్పుడు చైతన్యంలో ఉన్నారు, వారు బెంగళూరుకు వస్తున్నారని చెప్పాను. ఆ మాట విని సేఠ్కి చాలా ఆశ్చర్యం కలిగింది. మంచిది, ఇది నా సౌభాగ్యము, ఎందుకంటే నేను చైతన్యంలో నా ఇష్ట దేవతను కలిసి వరదానాలను తీసుకుంటాను, ఆశీర్వాదాలు తీసుకుంటాను.
నా జన్మ జన్మాంతరాల కోరిక తీరుతుంది అని అన్నాడు. మళ్ళీ సేట్ నాతో అన్నారు, మీ మాటలు విని నాకు ఆ దృశ్యం కనిపిస్తోంది. నేను జగదాంబతో కలుస్తున్నాను అని అన్నాడు. అప్పుడు నేను సేట్తో, జగదాంబతో కలిసేందుకు చాలామంది ఆతృతతో వస్తున్నారు అని అన్నాను. అప్పుడు సేట్, అందుకు నేను ఏం చెయ్యాలో చెప్పండి అని నన్ను అడిగాడు. అందుకు నేను, చాలామంది వారితో కలిసేందుకు వస్తారు, అందుకు ఒక పెద్ద హాలు కావాలి, వారు ఉండేందుకు ఒక పెద్ద బంగ్లా కూడా కావాలి అని అన్నారు. అందుకు సేట్ అన్నారు, మాతాజీ, ఒక ధర్మశాల మాది కొత్తగా తయారై ఉంది. కొద్ది రోజుల క్రితమే దానిని ప్రారంభించాను. అందులో వారు ఉండేందుకు కూడా ఏర్పాట్లున్నాయి. మీరు ఒకసారి చూడండి అని అన్నాడు. వెంటనే సేటు నన్ను కారులో కూర్చోబెట్టుకుని ధర్మశాలను చూపించేందుకు తీసుకుని వెళ్ళాడు. నాకు ధర్మశాల నచ్చింది. ధర్మశాల కొత్తది, ఉండేందుకు ఏర్పాట్లు కూడా బాగున్నాయి. తర్వాత వారు గోధుమలు, నెయ్యి, బియ్యం మొదలైన రేషన్ పంపించారు. ప్రతి గదిలో మంచము, పరుపు మొదలైనవన్నీ ఉన్నాయి. మాతేశ్వరి గారి మంచము, బెడ్షీట్, గద్ది మొదలైనవన్నీ వారి గదిలో పెట్టించడం జరిగింది. ఇప్పుడు మా అమ్మ వచ్చే సందర్భంలో ఆహ్వాన పత్రికలు అచ్చు వేయించవలసి ఉంటుంది. ఏమి చెయ్యాలని ఆలోచించాను. మళ్ళీ ముందుకు పొమ్మని నా మనసు చెప్పింది. నేను ముందుకు పోతే ఒక ప్రింటింగ్ ప్రెస్ కనిపించింది. నేను ప్రెస్ లోపలికి వెళ్తూనే, అమ్మా మీకేం కావాలి అని ప్రెస్ యజమాని అడిగాడు. జగదాంబ సరస్వతి బెంగళూరుకు వస్తున్నారు, మేము ఆహ్వాన పత్రికలు వేయించాలి అని చెప్పాను. మీరు చెప్పండి, మేము అచ్చు వేయిస్తాము అని అన్నాడు. మంచి మంచి విద్యావేత్తలు కూడా మాట్లాడలేని ఇంగ్లీష్ వాక్యాలు నా నోటి నుండి వెలువడ్డాయి. ఆ శబ్దాలు, మాతేశ్వరి జగదాంబ ఈజ్ అరైవింగ్ ఇన్ బెంగళూరు. ప్లీజ్ హ్యావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కంప్లీట్ ప్యూరిటీ, పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఫర్ మెనీ బర్త్స్. ఆల్ ఆర్ ఇన్వైటెడ్. మాతేశ్వరి జగదాంబ బెంగళూరుకు వస్తున్నారని, వారి నుంచి సంపూర్ణ పవిత్రత, శాంతి, సుఖం యొక్క ఆశీర్వాదాలు తీసుకునేందుకు అందరూ ఆహ్వానితులే అని అందులో రాయడం జరిగింది. ప్రెస్ యజమానిని డబ్బు అడిగాను, కానీ నా వద్ద ఏమీ లేదు. నేను వెళ్ళి ఒక మాతకు డబ్బు ఇచ్చి పంపుతాను, వారి చేతికి కార్డులు ఇవ్వండి అని అన్నాను. ఇప్పుడు మాతేశ్వరి జగదాంబను ఎలా స్వాగతం చేయాలి? దానికి పూలహారము, పూలు కావాలి. కొద్ది రోజుల క్రితమే ఒక తోటమాలి సోదరుడు కోర్సు తీసుకున్నాడు. అతడు జగదాంబ మాతకు ఎన్ని పూలహారాలు, పూలు కావాలో అవన్నీ నేను తెచ్చిస్తాను అని చెప్పాడు. మాతేశ్వరి గారి ఆగమన కొరకు వేచి ఉన్నాము. ఆ రోజు కూడా వచ్చేసింది. మాతేశ్వరి గారు బెంగళూరుకు చేరుకున్నారు. మేము చాలా భావ్యమైన స్వాగతం ఏర్పాటు చేశాం. సేటు మమ్మాను చూస్తూనే అతనికి మనోవాంఛిత ఫలము లభించినట్లయింది. అతడు తృప్తి చెందాడు. మమ్మాతో కలిసేందుకు చాలా చాలా గొప్పవారు కూడా వచ్చారు. మమ్మ గారి వాణి విని చాలా ఆనందం పొందారు. బ్రాహ్మణ పరివారం కూడా కలిశారు. అందరూ చాలా సంతోషించారు. మమ్మ ఒక వారం రోజులు బెంగళూరులో ఉన్నారు. మమ్మ వాపస్ వెళ్లే రోజు వస్తూనే మమ్మ నాతో, మీరు బాబా ఇల్లే చూపించలేదు అని అన్నారు. నేను మాటలతో దాటివేస్తూ వచ్చాను. కానీ మమ్మ మాటి మాటికి అడుగుతూ ఉంటే నేను ఉంటున్న చిన్న గదికి తీసుకువెళ్ళాను. అందులోనే ఆహారం తయారు చేసుకోవాలి, తినాలి, క్లాస్ కూడా అక్కడే చెయ్యాలి, విశ్రాంతి కూడా అక్కడే, కోర్స్ కూడా అక్కడే. మమ్మ ఇది చూసి, బాబా మిమ్మల్ని మహారాణుల వలె పాలన చేశారు. ఇప్పుడు మీరుండే విధానము నేను చూడలేను. అందువలన బాబా ముఖ్యంగా మిమ్మల్ని తీసుకువచ్చేందుకు నన్ను పంపారు. అప్పుడు నేను అన్నాను, మమ్మ నేను పిరికి సిపాయిని కాదు, యుద్ధ మైదానం నుండి వాపసు రాను అని అన్నాను. అప్పుడు మమ్మ, మీ అంత మీరు రావటం లేదు, మీరు నా వెంట రండి అని అన్నారు. అప్పుడు నేను, మరణించడానికైనా వెనకాడను, కానీ ఇక్కడి నుంచి మాత్రం నేను రాను. నేను పుష్పగుచ్చాన్ని తయారు చేసుకునే బాబా వద్దకు వారిని తీసుకుని వస్తాను అని అన్నాను. నా దృఢ నిశ్చయం విని మమ్మ వాపస్ ఆబూకి వెళ్ళిపోయారు. ఈ విధంగా మమ్మ ప్రేమను, వినమ్ర సేవాదారి గుణాన్ని, తల్లిగా ఈ జబ్బు చేసిన సమయంలో నాకు సేవ చేయడం, ఇవన్నీ నాకు మధుర అనుభూతులు. సంకట సమయంలో సేవాస్థానానికి వచ్చి సహయోగం ఇచ్చారు, స్నేహం ఇచ్చారు. సేవాస్థలంలో ముందుకు వెళ్లేందుకు నాలో శక్తిని నింపారు. ఈ విధంగా హృదయ పుష్పదాది మాతేశ్వరి మమ్మ నుంచి ఎంత పాలన పొందారో స్థూలంగా, సూక్ష్మంగా ఆ సుందరమైన అనుభవాలన్నింటినీ మనతో పంచుకున్నారు. సర్వగుణాల గని, గుప్త తపస్విని అయిన మాతేశ్వరి గారి గురించి బ్రహ్మకుమారి నిర్మల శాంతదాది గారు ఈ విధంగా అంటున్నారు. మమ్మ చాలా గంభీరంగా, శాంతంగా ఉండేవారు. మమ్మ మురళి చదివి వివరించడమే కాకుండా యజ్ఞంలోని అన్ని బాధ్యతలను నిర్వహించేవారు. యజ్ఞంలో అన్ని కార్యాలను చేయించడం, నిర్వహించడం వారే చేయవలసి వచ్చేది.
అయినా వారి ముఖము, నడవడిక, వ్యవహారంలో ఎలాంటి వ్యత్యాసము వచ్చేది కాదు. వారు పూర్తి శాంతిగా, గంభీరంగా, మధురంగా, ఏకరసంగా ఉండేవారు. ఉదాహరణకి యజ్ఞంలో భికారి పాత్ర వచ్చినప్పుడు, చాలాసార్లు భుజించడానికి ఏమీ లభించినప్పుడు చాలామంది ముఖాలు నిస్తేజంగా పాలిపోయి ఉండేవి. కానీ మమ్మాకు భోజనం దొరికినా దొరకకపోయినా వారి ముఖంపై సదా చిరునవ్వు, నిశ్చింతత, ధైర్యము, సహనము, అంతేకాక బాబాపై చెదరని విశ్వాసము తొణికిసలాడేది. యజ్ఞములో ఎవరైనా శరీరము వదిలినా మమ్మ ముఖంలో ఎలాంటి మార్పు కనిపించేది కాదు. మమ్మ లౌకిక తల్లి శరీరము వదిలినప్పుడు కూడా లౌకికంలో వారికి తల్లి అని కూడా అనిపించినంత సాధారణంగా, మామూలుగా ఉన్నారు. సంపూర్ణ శాంతి, స్థిరత, ఏకరసంగా ఉండింది. ఎప్పుడు ఏమి జరిగినా మమ్మ మాపై కోపగించుకునేవారు కాదు, దెబ్బలాడేవారు కాదు. మేము మా జీవితంలో మమ్మ అసంతృప్తిగా, దుఃఖంగా ఉండడం చూడనే లేదు. సంతరీ బెహన్ బాబా జతలో ఉండేవారు. నేను మమ్మ జతలో ఉండేదానిని. నేను మమ్మను చాలా సమీపంగా చూశాను. మమ్మ పూర్తి రాయల్గా ఉండేవారు. వారెప్పుడూ బిగ్గరగా నవ్వేవారు కాదు. కేవలం మందహాసం చేసేవారు. మమ్మాలో కోపమే లేదు. మమ్మ అంటూ ఉండేవారు, కామం, క్రోధం, అహంకారం మొదలైనవి నరక ద్వారాలు. కావున పిల్లలైన మీరు ఎప్పుడూ కోప్పడరాదు. ఎవరైనా కోపగించుకుంటే అప్పుడు మమ్మ నవ్వుతూ నవ్వుతూ మాట్లాడేవారు. కోపాన్ని ఏమంటారు? క్రోధమని అంటారు కదా. క్రోధమును భూతమని అంటారు. క్రోధము వచ్చిందంటే మీలో భూతం ప్రవేశమైపోయింది. కావున ఎప్పుడూ భూతంగా అవ్వకండి, అనగా కోపగించుకోకండి. ఏమి జరిగినా కోపగించుకోరాదు. ఎవరైనా బిగ్గరగా మాట్లాడితే మమ్మ వారికి ప్రేమతో అర్థం చేయించేవారు. చూడండి, మీరు ఆశ్రమంలో ఉంటున్నారు, బిగ్గరగా మాట్లాడరాదు. చాలా నెమ్మదిగా మాట్లాడాలి, శాంతిగా మాట్లాడాలి, చాలా తక్కువగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. ఎవరైనా ఏదైనా పెద్ద తప్పు చేసినా వారికి ఇలా చెప్పేవారు, ఇలారా, ఇది బాగుందా? తప్పు చేసిన వారు అది బాగుందని ఎలా చెప్పగలరు? కావున మమ్మ అనేవారు, ఇక ముందు గమనంగా ఉంచుకుని రెండవసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకో. ఇలా చెప్పేవారే కానీ ఎప్పుడూ కూడా ఈ తప్పు ఎందుకు చేశావు అని ప్రశ్నించేవారు కాదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది, కానీ వారికి ప్రేమతో సరిదిద్దుకునే శక్తి, యుక్తిని ప్రసాదించేవారు. ఈ విధంగా ప్రేమతో సూచనలిచ్చి ఆ వ్యక్తి హృదయాన్ని పరివర్తన చేసేసేవారు. నాకు సాక్షాత్కారం అయ్యేది కాదు, కానీ నేనెప్పుడు మమ్మను చూసినా ఆమె శ్రీ మహాలక్ష్మి అవుతుంది, ఈమె సత్యుగంలో మహారాణి అని అనిపించేది. నేను సేవ చేసేదాన్ని కాదు, రాణి వలె ఉండేదాన్ని. మమ్మ మందహాసంతో, అమ్మాయి, నీవు వెళ్ళి వారికి జ్ఞానాన్ని అర్థం చేయించు. సేవ చేస్తే ఫలితం లభిస్తుంది. వెళ్ళి వారికి బాబా జ్ఞానాన్ని వినిపించు అని చెప్పేవారు. ఈ విధంగా జ్ఞానం అర్థం చేయించడం నేర్పించారు. సేవ చేయడం మమ్మ నాకు నేర్పించారు. మమ్మ చాలా సద్గుణవంతురాలు, గుప్త తపస్వినిగా ఉండేవారు. చూసేందుకు సాధారణంగా ఉండేవారు, కానీ ఆమె సద్గుణాల గనిగా ఉండేవారు. మేము జీవితంలో ఎప్పుడూ మమ్మ మూడ్ ఆఫ్ అవ్వడం ఎప్పుడూ చూడలేదు. మమ్మ గారి ప్రతి వాక్యాన్ని వెంటనే సంపూర్ణంగా పాలన చెయ్యాలి అనిపించేది. మమ్మలోని పాలనా శక్తి అద్భుతమైనది. నేను మమ్మను అమ్మా మమ్మ అని పిలిచేదాన్ని. లౌకిక తల్లిని యశోదమ్మ అని పిలిచేదాన్ని. ఇంత పాలనా శక్తి, ప్రేమ శక్తి మమ్మలో ఉండేదాన్ని. నేను చిన్నతనం నుండి చాలా మురిపెంగా, ప్రేమగా పెంచబడ్డాను. నా వ్యక్తిగతమైన పనులు చేసుకోవడం కూడా నాకు వచ్చేది కాదు. తలదూపుకోవడం కూడా వచ్చేది కాదు. నేను మహారాణి వలె ఉండేదాన్ని. అన్ని పనులు చేసేందుకు ఇంట్లో నౌకర్లు ఉండేవారు. కానీ నాకు మమ్మ అన్ని పనులు నేర్పించారు. కార్ డ్రైవింగ్, జ్ఞానం అర్థం చేయించడం, పాత్రలు తోమడం మొదలైన అన్ని పనులు నేర్పించారు. దానికి ఆధారం మమ్మ యొక్క స్నేహశక్తి, పాలనా శక్తి. ఈ శ్రేష్ఠ సంస్కారము, మధుర స్వభావము మరియు దైవీ గుణాలే మమ్మను యజ్ఞమాతగా చేశాయి. మనం మమ్మ, బాబా హృదయ సింహాసనాధికారులుగా ఎలా అవ్వాలి? మొదటిది, ఎలాంటి తప్పు చెయ్యకండి. కామం, క్రోధం మొదలైనవి ఎంత మాత్రం కూడా ఉండరాదు. దేహాభిమానం ఉండరాదు. నిరంతరం అశరీరీ స్థితిలో ఉండండి. బాబాను హృదయపూర్వకంగా స్మృతి చేయండి, సేవ చేయండి. అప్పుడు మమ్మ, బాబాల హృదయ సింహాసన అధికారులుగా అవుతారు. మమ్మ వైపు నుండి బ్రాహ్మణ పరివారానికి నా సందేశం ఏంటి అంటే, మమ్మ క్రోధం ఒక మహాభూతమని చెప్పేవారు.
కనుక బాబా పిల్లలారా, ఏం జరిగినా కోప్పడరాదు. ఒకవేళ ఏ నష్టము జరిగినా వారికి ప్రేమగా అర్థం చేయించండి. ఈ విధంగా నిర్మల శాంతదాది మమ్మతో తనకున్నటువంటి అనుబంధాన్ని, ఏ విధంగా మమ్మ తనకి తల్లి యొక్క లాలనా పాలన ఇచ్చారు అనేటువంటి సుందరమైన అనుభూతిని మన ముందుంచారు. ఓం శాంతి.